తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ని తిరిగి ప్రవేశపెట్టింది. ఈ ఎల్ఆర్ఎస్ ద్వారా రాష్ట్రంలో దాదాపు 25 లక్షల పైగా దరఖాస్తులన్నింటినీ కూడా పరిష్కారం చేస్తాము, అతి త్వరగానే పరిష్కారం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దీనికోసం జీవో నెంబర్ 28 ఇటీవలే రిలీజ్ చేసింది. అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద గతంలో ఎవరైతే దరఖాస్తులు పెట్టుకున్నారో వాళ్ళందరి దరఖాస్తులన్నింటినీ కూడా ఇప్పుడు మేము పరిష్కారం చేస్తాం. లేఅవుట్స్ గతంలో వేసినవన్నీ కూడా చాలా పెద్ద సంఖ్యలో ఇల్లీగల్గా ఉన్నాయి కాబట్టి ఆ ఇల్లీగల్గా ఉన్న లేఅవుట్స్లో వాటిని ప్లాట్లని రెగ్యులరైజ్ చేయడం కోసం ఈ రకమైన ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ని తిరిగి ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఇక్కడే ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ వల్ల దాదాపు 25 లక్షల దరఖాస్తులు అంటే ప్లాట్లు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది. గత ప్రభుత్వంలో ఏదైతే రేట్ ఫిక్స్ చేశారో రెగ్యులరైజేషన్ ఫీజు కానీ ఓపెన్ స్పేస్ కంట్రిబ్యూషన్ కానీ ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మేము 25% తగ్గించి ఆ తగ్గింపు రేట్లలోనే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పింది. దీన్ని చూడగానే మనకు కనిపించేది స్పష్టంగా చాలా పెద్ద సంఖ్యలో ప్లాట్ ఓనర్లు గతంలో అది అనాథరైజ్డ్ లేఅవుట్ అయినా కానీ తెలియక కొనుక్కున్న వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ ప్లాట్లన్నీ కూడా గతంతో పోలిస్తే కొంచెం తగ్గింపు రేట్లలో రెగ్యులరైజ్ అవుతుంది కాబట్టి ఆ రకంగా అవి పరిష్కారం అవుతున్నాయని చెప్పి అందరం భావిస్తున్నాం. ఆ మేరకు దీన్ని వెల్కమ్ చేయాలి. ఎందుకంటే ఈ ఎల్ఆర్ఎస్ కింద దాదాపు ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పెట్టుకున్నారంటేనే సమస్య చాలా తీవ్రంగా ఉంది. అంటే అటు డిటిసిపి అనుమతి కానీ జిహెచ్ఎంసి అనుమతి కానీ మున్సిపాలిటీలు కానీ హెచ్ఎండిఏ ఏ రకమైన ఆథరైజ్డ్ ఏజెన్సీ నుంచి అనుమతి పొందని లేఅవుట్లు ఇవి. అందులో ప్లాట్లు కొనుక్కున్న వాళ్లకు వాటిని తిరిగి అమ్మడానికి లేదు, అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఈ సమస్య పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈ ఇల్లీగల్ లేఅవుట్స్ని మరి ఇప్పుడు రెగ్యులరైజ్ చేస్తే రేపు మళ్ళీ వచ్చేదాన్ని ఎట్లా అడ్డుకుంటారు? ఇట్లాంటి సమస్యలు అన్నీ ఉన్నాయి. ఇది రెగ్యులరైజేషన్ అనేది పరిష్కారం కాదు. యాక్చువల్గా ఇల్లీగల్ లేఅవుట్స్ రాకుండా నిరోధించడం ప్రధానమైన అంశం. కానీ ఇల్లీగల్ లేఅవుట్స్ని రాకుండా నిరోధించరు. వచ్చిన తర్వాత కొంత పెనాల్టీ వేసి ఆ రకంగా ప్రభుత్వానికి ఖజానాకు ఆదాయం వస్తుంది. రియాల్టర్లు వాళ్ళు వేసుకున్న లేఅవుట్స్ని వాళ్ళు అమ్ముకుంటారు. సామాన్యుడు మాత్రం వాటిని కొనుక్కొని ఇప్పుడు అదనంగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద పెనాల్టీలు కట్టుకొని దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ సమస్య శాశ్వత పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా ఇల్లీగల్ లేఅవుట్స్ రాకుండా నిరోధించాల్సిన బాధ్యత ప్రభుత్వంది, ప్రభుత్వ ఏజెన్సీలది. ఆ ప్రయత్నం ఖచ్చితంగా చేస్తే తప్ప భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి సమస్య ముందుకొచ్చే అవకాశం ఉంది. సరే, ఇదొక వైపు అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 28 ద్వారా మేము వీటన్నిటిని కూడా మార్చి 31 లోపే సమస్య పరిష్కారం చేస్తాం, ఈ లోపుగానే అన్నింటినీ రెగ్యులరైజ్ చేస్తాం, మీరందరూ కూడా దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళంతా మీరు డబ్బులు చెల్లించండి, రెగ్యులరైజ్ చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మరి ఇంత తక్కువ సమయంలో డబ్బులు చెల్లించడం, దాన్ని పరిష్కారం చేసుకోవడం, ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధత ఇవన్నీ ఉన్నవా లేవనే ఒక సమస్య. ప్రజలు డబ్బులు చెల్లించడం కూడా కొంత ఇబ్బందికరమైంది. కొంత సమయం ఇంకా పెంచాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ ఇందులోనే మరొక అంశం ఏంటంటే ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్లో భాగంగా ఏ లేఅవుట్లోనైతే 10% ప్లాట్లని ఇప్పటికే అమ్మినటువంటి రియాల్టర్ ఉన్నాడో 10% ప్లాట్లను అమ్ముకున్న వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ కింద మేము వాటిని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అంటే ఒక 100 ప్లాట్లు ఉన్న ఒక లేఅవుట్లో 10 ప్లాట్లని అతను అమ్మి ఉంటే ఇప్పటికే 2020 నాటికే వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఆ 10 మంది రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. 10 మంది రెగ్యులరైజేషనే కాదు, ప్రభుత్వం చెప్పే ఈ జీవోలో మరో అంశం ఏంటంటే మిగతా 90 ప్లాట్లను కూడా రియాల్టర్ ఎవరైతే లేఅవుట్ వేశాడో అతను అమ్ముకోవచ్చు, అతను రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. అంటే రియాల్టర్ దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి కూడా ఇందులో అవకాశం ఇచ్చారు. ఆ రియాల్టర్ ఇప్పటికి దరఖాస్తు 90 ప్లాట్లకు సంబంధించిన ఆయన దరఖాస్తులు అట్లాంటివి పెట్టకపోయినా ఇప్పుడు మేము పరిష్కారం చేస్తాం అని ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ ఒకటేమో ఇది ఇల్లీగల్ లేఅవుట్, అంటే ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా అనుమతులు లేకుండా చేశారు. రెండోది ఓపెన్ స్పేస్, అక్కడ సఫిషియంట్ రోడ్స్ ఉండాలి, ఓపెన్ స్పేస్ ఉండాలి, గ్రీనరీ పార్క్ ఉండాలి, ఇట్లాంటివన్నీ అక్కడ సదుపాయాలు ఉండాలి. సదుపాయాలు లేకుండానే అతను లేఅవుట్ వేసి ఉంటే మరి సదుపాయాలు కల్పించమని చెప్పి ప్రభుత్వం అడగాలి కదా. ఇప్పుడు రియాల్టర్కి మీరు రెగ్యులరైజేషన్ చేస్తూ అంటున్నారు, అతను ఇల్లీగల్, అతను సరిగా సదుపాయాలు కల్పించకుండానే ఓపెన్ స్పేస్ లేదు, ఓపెన్ స్పేస్ లేకుండా అతను ఎట్లా లేఅవుట్ మీరు అతన్ని రెగ్యులరైజ్ చేస్తారు? ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళకి రెగ్యులరైజ్ చేయడం తప్పనిసరి అవసరం. కానీ రియాల్టర్ అతనికి రెగ్యులరైజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఓపెన్ స్పేస్ ఉందా లేదా చూడాలి. ఓపెన్ స్పేస్ లేకపోతే ఓపెన్ స్పేస్ ఇప్పుడు ప్రొవైడ్ చేయమనండి.
ఓపెన్ స్పేస్ ఒకవేళ అతను ప్రొవైడ్ చేయగలిగే పరిస్థితి అక్కడ లేకపోతే ఓపెన్ స్పేస్ కింద డబ్బులు మీరు తీసుకోండి అతని దగ్గర, ఏదైనా జరగాలి. కానీ ఓపెన్ స్పేస్ క్రియేట్ చేయాలి. ఇప్పటికే అవన్నీ అమ్ముకోలేదు కాబట్టి అన్ని 100% ప్లాట్లన్నీ అమ్ముకుంటే ఇప్పుడు మన ఓపెన్ స్పేస్ ఇప్పుడు క్రియేట్ చేయడం కష్టం. కానీ అమ్ముకొని 10%, 15% అమ్ముకొని, లేదు సగం 50% అమ్ముకొని ఉంటారు. మిగతా 50% ఖాళీగా ఉంది కదా. ఖాళీగా ఉన్న స్పేస్లో పార్కుల కోసం, ఓపెన్ స్పేసెస్ కోసం అక్కడ స్థలాలను వదలాలి. మరి స్థలాలు వదలకపోయినా మీకు రెగ్యులరైజ్ చేస్తామనేది ఈ జీవోలో అంత స్పెసిఫైగా లేదు, కానీ రెగ్యులరైజ్ చేస్తాం. మీరు కావాల్సిన ఫీజులు చెల్లించండి, ఓపెన్ స్పేస్ కంట్రిబ్యూషన్ చెల్లించండి అంటున్నారు. ఓపెన్ స్పేస్ కోసం డబ్బులు చెల్లించకపోయినా మీరు బిల్డింగ్ కట్టుకునేటప్పుడు చెల్లించుకోండి అంటున్నారు. అప్పుడైతే ఫుల్ స్కేల్లో వసూలు చేస్తాం, 100% వసూలు చేస్తాం అంటున్నారు. మరి రియాల్టర్లకి మీరు ఆ రకంగా చేయాల్సి వచ్చినప్పుడు ముందు ఓపెన్ స్పేస్ వదిలి ఆ రకంగా లేఅవుట్ని రెగ్యులరైజ్ చేయడం మంచిది. ప్రభుత్వం ఆ రకమైన మార్పు చేయాలి. ఒకవేళ ఓపెన్ స్పేస్ ఇప్పుడు క్రియేట్ చేయగలిగే పరిస్థితి లేదనుకోండి, ఆ రియాల్టర్ని ఓపెన్ స్పేస్ కంట్రిబ్యూషన్కి ఓపెన్ స్పేస్ 10% ఓపెన్ స్పేస్ ఏదైతే వదలాలో దానికి సంబంధించిన 14% మీరు వసూలు చేయదలుచుకున్న ఆ ఫీజు పెనాల్టీ అది రియాల్టర్ దగ్గర వసూలు చేయండి. రియాల్టర్ దగ్గర వసూలు చేయకుండా మీరు వాళ్ళకు రెగ్యులరైజ్ చేస్తే రేపు ఆ ప్లాట్లో కొనుక్కున్న ఎవరైతే ప్లాట్ ఓనర్ ఉంటాడో అతను కన్స్ట్రక్షన్ టైంకి వచ్చేసరికి దాన్ని చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. 14% పెనాల్టీ కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని తెలిసి రియాల్టర్లను వదిలేసి ప్లాట్ ఓనర్ల మీద భారం పెంచే కార్యక్రమం ఇప్పుడు ప్రభుత్వం ఈ జీవో ద్వారా జరుగుతుంది. అందుకోసం ఇందులో ఇప్పటికే ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలి. రెండోది రియాల్టర్లది రెగ్యులరైజ్ చేయాల్సి వస్తే ఓపెన్ స్పేస్ అని వదలాలి. లేదా ఓపెన్ స్పేస్కి సంబంధించిన పెనాల్టీ 14% కట్టిన తర్వాతే రెగ్యులరైజ్ చేయాలి. అది చేయకపోతే మాత్రం ఇది రియాల్టర్లకు వరంగా మారుతుంది. సామాన్యుడు రేపు భవిష్యత్తులో ప్లాట్లు కొనుక్కునే వాళ్ళకు కూడా ఇది భారంగా మారుతుంది, ఇబ్బందికరంగా మారుతుంది. ఒకవైపు ఏమో ఓపెన్ స్పేస్ ఉండదు, దాని రూల్స్ను పాటించకుండా ఇల్లీగల్ లేఅవుట్ ఉంటుంది. అయినా రెగ్యులరైజ్ చేయడం అంటే ఇది అల్టిమేట్గా సామాన్య జనం మీద భారం పడుతుంది. అయితే ప్రభుత్వం దీంట్లో ఆలోచించాల్సింది ప్రభుత్వానికి ఖజానా నింపుకోవడం ఒకటే కాదు, ప్రజలు కొనుక్కున్న ప్రజలకు సమస్య పరిష్కారం సామాన్య జనాన్ని దృష్టిలో పెట్టుకొని పరిష్కారం జరగాలి. రెండోది లేఅవుట్లు ఇల్లీగల్గా వచ్చినప్పుడు వాటిని లీగలైజ్ చేయడానికి, వాటిలో కనీసమైన సదుపాయాలు ఉండేటట్టుగా చేయడం కూడా ప్రభుత్వ బాధ్యత. అది వదిలేసి డబ్బులు మాత్రమే అనే పద్ధతులు చూస్తే రెగ్యులరైజేషను కొంత ఫీజు వసూలు చేసి ఓకే చేస్తామంటే ఎలా కుదురుతుంది? ఇప్పటికీ స్కోప్ ఉంది కాబట్టి ప్రభుత్వం అవసరమైతే ఈ జీవోలో మార్పులు చేసి రియాల్టర్లకు రెగ్యులరైజ్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఓపెన్ స్పేస్ తీసుకోవాలి. లేదంటే ఓపెన్ స్పేస్ కింద 14% వాళ్ళ దగ్గరే వసూలు చేయాలి. అది జరగకుండా రెగ్యులరైజ్ చేస్తే మాత్రం ఇది రియాల్టర్లకు వరంగా మారుతుంది. ప్రభుత్వ ఖజానాకి డబ్బులు రావచ్చు, కానీ భవిష్యత్తులో సామాన్య జనం ప్లాట్లు కొనుక్కుంటూ వాళ్ళ మీద భారం పడుతుంది. ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచించి దీంట్లో అవసరమైన మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది.